హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, ఏ పెన్స్ వాడాలి, అంటే ఐపీఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ ఎగ్జామినేషన్ ఎలా రాయాలి, ఎటువంటి పెన్స్ వాడాలి అనేది అంతా చూద్దాము. సో ఈరోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. అందరూ వీడియో తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సో లెట్ us see the వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన విషయం ఏంటంటే, మీకు ఇలాంటి లైన్స్ బుక్లెట్ ఉంటుంది. నేను ఇక్కడ జస్ట్ ఒక నోట్ బుక్ తీసుకున్నాను, బట్ మీకు దీనికంటే ఇంకొంచెం పెద్దగా ఉండే లైన్స్ అనేవి ఉంటాయి. టోటల్ ఎన్ని లైన్స్ ఉంటాయి అంటే, ఒక పేజ్ లో 24 లైన్స్ అనేవి ఉంటాయి. 24 లైన్స్ ఉన్నటువంటి బుక్లెట్ ఉంటుంది. ఎన్ని పేజెస్ ఉంటాయి అంటే, ఒక పేజ్ లో 24 లైన్స్ ఉంటే టోటల్ 32 పేజెస్ అనేవి మీకు ఉంటాయి. నో ఎక్స్ట్రా బుక్లెట్స్ ఆర్ గివెన్. ఎక్స్ట్రా బుక్లెట్స్ అనేవి ఏమి ఇవ్వరు. ఎక్స్ట్రా పేజెస్ కానీ ఎక్స్ట్రా బుక్లెట్స్ కానీ ఇవ్వరు. రైట్, ఈ విషయం అయితే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు, నేను ప్రీవియస్ వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. రైట్, ఇప్పుడు విషయం ఏంటంటే, మీకు ఇలా బార్డర్ ఉంటుంది, బ్లాక్ కలర్ బార్డర్ ఉంటుంది. ఇక్కడ నోట్బుక్ కాబట్టి ఇది పింక్ ఉంది, కానీ మీకు ఇక్కడ ఇలానే సేమ్ ఒక బ్లాక్ కలర్ బార్డర్ అనేది ఉంటుంది. మీరు సెక్షన్ నేమ్ పెడతారు, సెక్షన్ నేమ్ అని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ స్టార్ట్ ఇన్ ద న్యూ పేజ్. సో ఇది నా యొక్క ఫస్ట్ పేజ్ అనుకుందాం. ఫస్ట్ పేజ్ లో నేను సెక్షన్ ఏని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇలా సెక్షన్ ఏ అని ఇలా హెడ్డింగ్ పెట్టేసి దీని కింద నేను మార్జిన్ అనేది అండర్లైన్ అనేది చేస్తాను. రైట్, సో ఈ సెక్షన్ నేమ్ అనేది మీరు ఈ బ్లాక్ పెన్ అయినా యూజ్ చేసి రాయొచ్చు, పింక్ పెన్ అయినా యూజ్ చేసి రాయొచ్చు, బ్లూ పెన్ అయినా యూజ్ చేసి రాయొచ్చు, ఏదన్నా యూజ్ చేసి రాయొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే, బ్లాక్ పెన్ యూజ్ చేసి రాయండి అని చెప్తాను. సో మీరు ఏం చేయాలంటే, సెక్షన్ నేమ్స్ అన్నిటినీ కూడా మీరు బ్లాక్ పెన్తో యూజ్ చేసి రాయండి. అండ్ తర్వాత సెక్షన్ ఏలో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని ఎలా రాస్తారు? క్వశ్చన్ నెంబర్ పెడతారు, ఆన్సర్ అనేది రాయడం జరుగుతుంది బ్లూ పెన్తో. క్వశ్చన్ నెంబర్ పెడతారు, ఆన్సర్ అనేది బ్లూ పెన్తో రాస్తారు. ఇలా మీరు కంటిన్యూస్గా అన్ని క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తూ వెళ్తారు. నెక్స్ట్ బారి వచ్చింది సెక్షన్ బికి. ఇలా అన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిజిక్స్ రాస్తున్నాను అనుకుంటాం, ఇది ఫిజిక్స్ కి సంబంధించింది అనుకుందాం. మీకు టోటల్ 9 క్వశ్చన్స్ ఉంటాయి, 9 వరకు రాసిస్తారు. అన్ని క్వశ్చన్స్ రాసిన తర్వాత సెక్షన్ బి వస్తారు. మళ్ళీ సెక్షన్ బి అని ఇక్కడ పెట్టేసి అండర్లైన్ చేస్తాం. అండర్లైన్ చేసిన తర్వాత సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ కి హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అని హెడ్డింగ్ పెడతారు. హెడ్డింగ్ దేంతో పెడతారు? ఇక్కడ పింక్ యూజ్ చేస్తున్నాను నేను, కానీ బ్లాక్ తో వేయాలి అనుకున్న వాళ్ళు బ్లాక్ తోనే రాయొచ్చు. నా సజెషన్ ఏంటంటే, స్టిక్ పెన్స్ అనేవి యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, ఎంత తక్కువ అయితే అంత యూజ్ చేయండి. రైట్, ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయొద్దండి. జస్ట్ హెడ్డింగ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని, వాటికి మాత్రమే యూజ్ చేయండి. అంటే అలాంటి హెడ్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి స్టిక్ పెన్స్ యూజ్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్టిక్ పెన్స్, ఎలా ఉన్నాయి? ఇవి పెన్స్ లాగా ఉన్నాయి. అంటే నార్మల్ మనం పెన్స్ ఏవైతే యూజ్ చేసి రాస్తాం కదా, అలాంటి పెన్స్ లా ఉంటాయి. ఇవి మనకు ఎలా పడతాయి అంటే, పెన్స్ లానే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అని రాశాను అనుకోండి, చూడండి, ఇది సేమ్ మనకు పెన్ లానే పడింది. ఇక్కడ ఎలా అయితే పెన్ ఉందో అలానే పడింది. దీని బ్యాక్ సైడ్ ఎలాంటి టిక్ అనేది పడదు, అంటే దీని యొక్క అచ్చు బ్యాక్ సైడ్ పడదు. సో చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ అనేది పింక్ కలర్ లో టిక్, దాని యొక్క అచ్చు పడదు. సో ఏం చేయాలి, మీరు ఇలాంటి పెన్స్ ని యూజ్ చేయాలి. మీరు ఇలాంటి పెన్స్ ని యూజ్ చేయకూడదు, ఇలాంటి జెల్ పెన్స్ ని కూడా యూజ్ చేయకూడదు. అతి ముఖ్యంగా మీరు యూజ్ చేయని పెన్స్ ఏమేమి అంటే, గ్రీన్ పెన్ అండ్ రెడ్ పెన్స్. గ్రీన్ పెన్ యూజ్ చేయకూడదు, రెడ్ పెన్ యూజ్ చేయకూడదు, ఆరెంజ్ కూడా యూజ్ చేయొద్దండి. బికాజ్ ఆరెంజ్ కూడా స్లైట్లీ, కొన్ని ఆరెంజ్ పెన్స్ ఎలా ఉంటాయంటే రెడ్ కలర్ లో కనిపించేటట్లు ఉంటాయి, కాబట్టి ఆరెంజ్ కూడా యూజ్ చేయొద్దండి. ఎల్లో ఎలా కనిపించదు కాబట్టి ఎల్లో కూడా యూజ్ చేయొద్దండి. సో ఎల్లో కనిపించదు కాబట్టి యూజ్ చేయొద్దండి అంటున్నాను. టిక్ ఉంటే అది యూజ్ చేయొచ్చు, బట్ ఇలాంటి పెన్స్ ని యూజ్ చేయండి. పింక్, బ్లూ, వైలెట్, బ్రౌన్, మీకు ఇష్టం వచ్చినది యూజ్ చేయొచ్చు, బట్ ఈ పెన్స్ ని మాత్రమే మీరు స్కిప్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇవి చూసినట్లయితే మీకు
ఈ స్టిక్ పెన్స్ ఇలా ఉండవి యూజ్ చేయాలి, ఇలా ఉండవి యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది మనకు ఏమవుతుందంటే ఇది రాయడం వల్ల దీని బ్యాక్ సైడ్ అనేది మనం రాసినది అచ్చు పడుతుంది. మన నోట్బుక్ పేజ్ ఇంత మందంగా ఉంది కానీ మన ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది తెలుసా, చాలా పల్చగా ఉంటుంది. నా యొక్క ఎగ్జామ్ పేపర్ ఇంత థిక్గా ఉండదు, చాలా చాలా పల్చగా ఉంటుంది. కాబట్టి మీరు పేపర్ పైన ఒత్తి ఆన్సర్ రాయడం, రిమెంబర్ ఒత్తి ఆన్సర్ మాత్రం అస్సలు రాయొద్దండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ పేపర్లో మీరు రాసినటువంటి ఆన్సర్ పడినప్పుడు ఇది అస్సలు ఎంత బాగా కనిపించదంటే అసలే కరెక్షన్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఆ కరెక్షన్ చేయడానికి ఎందుకులేండి, మీరు పేపర్ తిప్పి ఆన్సర్ రాయాలి అనుకున్నారనుకో, ఆన్సర్ మీకు రాయడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు, అంత గలీజ్ అయిపోతుంది అక్కడ. కాబట్టి టిక్గా రాయొద్దండి, పేపర్ చాలా పల్చగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అనేది టిక్గా రాయకండి, ఒత్తి ఒత్తి రాయకండి ఆన్సర్ అనేది లూజ్గా. దానికోసం ఎలాంటి పెన్స్ యూజ్ చేయాలి, మంచిగా స్లైట్ కొంచెం ఒత్తితేనే మీకు ఆన్సర్ నీట్గా పడేటటువంటి పెన్స్ని యూజ్ చేయాలి. నేను ఇక్కడ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ ఎలాంటి పెన్స్ అంటే జెల్ పెన్స్ కావు, బాల్ పాయింట్ పెన్స్. ఇవన్నీ మీకు పెన్ పైన ఉంటుంది బాల్ పాయింట్ పెన్ అని. సో ఈ పెన్ పైన లేదు, బట్ స్టిల్ బాల్ పాయింట్స్ పెన్స్ని యూజ్ చేయాలి. సో మీరు ఎటు తిరిగి బాల్ పాయింట్ పెన్స్ని యూజ్ చేయాలి, జెల్ పెన్స్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ వాటర్ ఏమైనా ఇష్యూస్ జరిగితే, వాటర్ పడితే, అప్పుడు మీ పెన్ అనేది కక్కితే అప్పుడేంటి పరిస్థితి, మీ లెటర్స్ అన్నీ కూడా గలీజ్ అయిపోతాయి, అన్నీ కలిసిపోతాయి. కాబట్టి ఏం చేయాలి, బాల్ పాయింట్ పెన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ పెన్స్ని యూజ్ చేయండి. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు 1 లేదా 2 కాదు, 4 to 5 పెన్స్ని ఒకే పెన్ని తీసుకుని వెళ్ళండి. 4 to 5 కదా అని ఒకటి బ్లూ ఈ కంపెనీకి సంబంధించింది, ఒకటి ఈ కంపెనీకి సంబంధించి, ఒకటి ఈ కంపెనీకి సంబంధించి, ఇలా వేరే వేరే పెన్స్ని తీసుకుని వెళ్ళొద్దండి. ఒకటే కంపెనీకి సంబంధించినటువంటి 4 to 5 పెన్స్ని తీసుకొని వెళ్ళండి. 4 to 5 పెన్స్ బ్లూ తీసుకెళ్ళండి, ఒక్క బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. అండ్ మీకు ఇష్టం వస్తే స్టిక్ పెన్స్ తీసుకెళ్ళ వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది మార్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్లో. మార్కర్స్ అనేవి యూజే చేయకూడదు, అస్సలు మనం మార్కర్స్ అనేవి ఎగ్జామినేషన్లో యూజ్ చేయకూడదు, రైట్? మార్కర్స్ అనేవి యూజ్ చేస్తుంటారు కదా, ఇలాంటి మార్కర్స్ కూడా యూజ్ అనేది చేయకూడదు. సో ఏవేవి యూజ్ చేయకూడదు, ఇది యూజ్ చేయకూడదు, ఇది యూజ్ చేసుకోకూడదు, జెల్ పెన్స్ యూజ్ చేయకూడదు, ఇలాంటి పెన్స్ బ్లాక్ కూడా యూజ్ చేయకూడదు, ఇలాంటివి, రైట్? సో మీరు ఇంకా చాలా మంది కామెంట్స్ చేశారు, గ్లిట్టర్స్ వాడవచ్చా? గ్లిట్టర్స్, ఇది చాలా చాలా పెద్ద క్వశ్చన్, చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. గ్లిట్టర్స్ వాడకూడదు ఎగ్జామినేషన్ లో. గ్లిట్టర్స్ ఎందుకు వాడాలి, మనం డిజైన్స్ వేయడానికి వెళ్తున్నామా? రిమెంబర్ దిస్ పాయింట్, గ్లిట్టర్స్ వాడకూడదు. మీరు ఇంకా ఒక విషయం ఏంటంటే చాలా మంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత దా ఎండ్ అని లాస్ట్ లో పెడతారు కదా, ది ఎండ్ అని పెడతారు లాస్ట్ లో. అలా ద ఎండ్కి డిజైన్స్ వేయకూడదు. ద ఎండ్కి అండర్లైన్ కొట్టేసి క్వశ్చన్ పేపర్ ఆ మిగిలిన టైంలో డిజైన్ వేయకుండా క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసుకోండి, మీ ఆన్సర్ షీట్ని చెక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ నీట్గా ప్రజెంట్ చేయాలి అంటే డిజైన్స్ వేయడం అని అర్థం కాదు. చూసిన వెంటనే లైన్స్లో కూడా ఇంత బాగా రాశారా ఎగ్జామ్ అన్నట్టు ఉండాలి, చూసిన వెంటనే అలా ఉండాలి. మరి మీ అందరికి అలా రాయాలి అంటే ఒక ఐడియా కావాలి కదా, దానికి సంబంధించి నేను లాస్ట్లో పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలో ఒక కంప్లీట్ పేపర్కి ఆన్సర్స్ అన్నీ కూడా రాసి మీకు లాస్ట్లో మీకు షో చేస్తాను. బట్ ఇప్పటికీ స్టిల్ మీరు ఇది చూడండి, ఫర్దర్ మూవ్ అవుదాం. ఎరేజర్ తీసుకెళ్తారు, ఇలా ఎరేజర్స్ తీసుకెళ్ళినప్పుడు ఈ పైన ఏదైతే పేపర్ ఉంటుంది కదా, ఈ పైన పేపర్ని తీసేసుకొని వెళ్ళండి. పైన పేపర్ అనేది ఉండకూడదు, ఇలా ప్లెయిన్ ఎరేజర్ని తీసుకొని వెళ్ళాలి, రైట్? అండ్ పెన్సిల్, అప్సరా పెన్సిల్ ఏదో ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి, మీకు ఇష్టం వచ్చినటువంటి పెన్సిల్. అండ్ ఒక షార్ప్నర్ తీసుకెళ్ళండి. స్కేల్ మాత్రం ఐరన్ స్కేల్ తీసుకోలేదండి, ఇలా ఒక ట్రాన్స్పరెంట్ స్కేల్ని తీసుకొని వెళ్ళండి. అండ్ మీకు బాక్స్ కానీ పర్స్ కానీ, పర్సెస్ తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఎక్కడ చెక్ చేస్తారు అంటే ఇంకా ఎగ్జామినేషన్ హాల్లో ఎంటర్ అవ్వక ముందే చెక్ చేసి పంపిస్తారు. సో పౌచెస్ కానీ బాక్సెస్ కానీ అవన్నీ తీసుకెళ్ళినప్పుడు వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సినటువంటి స్టేషనరీ అంతా కూడా అందులో పెట్టుకొని వెళ్ళండి. సో ఎక్కువ స్టేషనరీ కూడా తీసుకెళ్ళొద్దండి, అక్కడ వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఒక రిమెంబర్ వన్ థింగ్, రౌండర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోతుంటారు చాలా మంది. అక్కడ
సర్క్యులర్ షేప్ వేయకుండా మనం డైమండ్ షేప్ వేసేస్తుంటాం. సో సర్క్యులర్ షేప్ వేయడానికి మనం రౌండర్ అనేది యూజ్ చేయాలి. బికాస్ ఇన్ ద ఫిజిక్స్ యూ హ్యావ్ అ సింపుల్ ఆసిలేటర్ క్వశ్చన్. ఆసిలేషన్స్ చాప్టర్ లో మనకి దెర్ ఇస్ అ క్వశ్చన్. సో దట్ క్వశ్చన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో చూసారు కదా, ఈ క్వశ్చన్ కి మీరు ఇక్కడ సర్కిల్ అనేది వేయాలి. సో దట్ యు నీడ్ అ రౌండర్ హియర్. అండ్ వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో కూడా మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ టైడ్ టు ఎ స్ట్రింగ్ అని మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, రైట్? సో ఈ క్వశ్చన్ కూడా మీకు సర్కిల్ షేప్ వేయాల్సి వస్తుంది. సో మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు టేక్ అ రౌండర్. రౌండర్ ఏ ఎగ్జామ్ కి తీసుకెళ్ళాలి? తెలుగు ఎగ్జామ్ కి కాదు, ఫిజిక్స్ ఎగ్జామ్ కి, మ్యాథ్స్ ఎగ్జామ్ కి, కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ సర్కిల్ షేప్ కి సంబంధించి ఏం లేవు, బట్ స్టిల్ తీసుకెళ్ళండి, రైట్? సో ఇలా ఏవైతే గ్రూప్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటికి తీసుకెళ్ళండి. మ్యాథ్స్ ఎగ్జామ్కి కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ మీకు ఇప్పటి వరకు ఏవైతే ఉంటాయో కదా, ఏవైతే నెసెసరీ పెన్స్ ఏవి తీసుకెళ్ళాలి, ఎరేజర్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఎగ్జామ్ ప్యాడ్ ఏదైతే ఉంటుంది కదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ప్లేన్ ప్యాడ్ అనేది తీసుకొని వెళ్ళాలి. ప్లేన్ ఎగ్జామ్ ప్యాడ్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో ఎగ్జామ్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో అది దానిపైన ఎలాంటి లెటర్స్ ఉండకూడదు, ప్లెయిన్ గా ఉన్నటువంటి ప్యాడ్ తీసుకొని వెళ్ళండి, రైట్?